ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, వివిధ సంఘాల నాయకులకు, అదేవిధంగా ఈ అవార్డు పొందిన తాడూరి ఆనంద్ మామ గారికి, తాడూరి పరశురాములు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు నిజంగా ఆత్మీయ సన్మానమే. నిజంగా గ్రామంలో ఒక దళితుల బిడ్డల నుంచి, దళితుల నుంచి ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకుంటూ ఈరోజు మన గ్రామం మారుమూల గ్రామం నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం అనేది ముఖ్యంగా గ్రామ ప్రజలు కూడా అభినందించదగ్గ విషయం అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఎన్నో రకాల సమస్యలు ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుసుకుంటే మనం ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ చేర్యాల సిద్దిపేట జిల్లా గ్రామం రామసారం కూడా ఎంతో కీలకంగా పనిచేసింది. ఏ ఉద్యమం వచ్చినా కూడా అక్కడ నేర్చుకోవడం సమస్యలు వచ్చినప్పుడు ఈ గ్రామంలో ప్రజలు కొట్లాడారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా దళిత సామాజిక వర్గమే కావచ్చు, బహుజన సామాజిక వర్గమే కావచ్చు, అన్ని సామాజిక వర్గాల కోసం కొట్లాడ చేసిన ఆనంద్ గారికి, ఆనంద్ మామ గారికి, పరశురామ మామ గారికి నిజంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసుకున్నాం ఇంకా కూడా అసమానతలు, ఎన్నో అవమానాలు ఇవన్నిటిని భరించుకుంటూ ప్రజలలో ముందుకు పోతూ ఇవాళ జరుగుతున్న అన్యాయంపై తెలియజెప్తూ అలాంటి కష్టపడితే కానీ ఈ అవార్డు రాదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతో కొంతమందిగా వస్తుంది. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే ఇందులో ముఖ్యంగా ఎక్కువ జనాభా కలిగిన ఇలా దళిత బహుజన వర్గాల్లో కూడా ఇది ఒక్కటే కాదు, అవార్డు తీసుకునే కాడే కాదు, ప్రతి ఒక్కరు గల్లెపెట్టే కాడ, రాజ్యం చేసే కాడ, చట్టం చేసే కాడ, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి మీ అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా, రాబోయేది ఈ తెలంగాణలో 2029లో బీసీ ముఖ్యమంత్రి లేదా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్న ఎస్సీల ముఖ్యమంత్రి కావాలి. నిజంగా 60 లక్షల మంది మనం మాదిగలు ఉంటే 15-20 లక్షల మంది మాల బహుజన వర్గాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ వాడని తెలుసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించింది కులానికి కాదు, సామాజిక అసమానతలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏ కులమైనా ఒకటే. ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో అణగారిన వర్గాలకు ఇక్కడ మనకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. రేపు పొద్దుగాల ఇలా ఓసీ సామాజిక వర్గమైనా సరే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిందనే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే. ప్రతి ఒక్కరు గమనించుకొని నిజంగా మరొకసారి ఈ సభ ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఆనంద్ మామ గారికి, పరశురామ గారికి హృదయంగా అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.